ప్రభువుకు స్తోత్రములు. ఈ ఉదయకాలం చేరువచ్చిన ప్రియులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడిక నడిపిస్తున్న ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా హామాను మొర్దెకై కొరకు ఉరికొయ్యి ఒకటి సిద్ధం చేయించాడు. అయితే 6వ అధ్యాయంలో జరిగిన సంగతులు మనం చూస్తున్నప్పుడు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది అతని ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు ఇందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకైకు బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో మొర్దెకై రాజు యొక్క జ్ఞప్తికి తీసుకొని రాబట్టం మనం చూస్తున్నాం. మరి ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 23వ వచనంలో రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిన సంగతి మనం చూస్తాం. అయితే ఆ తర్వాత అది మరువబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ సరైన సమయంలో తిరిగి ప్రభు అది జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండ గ్రంథంలో కూడా పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు. 40వ అధ్యాయం 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయిను. 41వ అధ్యాయం 1వ వచనం 2 ఏండ్లు గడిచిన తర్వాత అనే మాట చూస్తున్నాం. ఫరో ఒక కలగా అన్నాడు. మరువబడిన యోసేపు లేదా మరువబడిన మొర్దెకై సరైన సమయంలో తిరిగి మరలా ఫరో చేత, ఎక్కడైతే అహష్వేరోషు రాజు చేత వారు జ్ఞప్తికి తీసుకొని రాబట్టం మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మంచి ప్రశ్న. మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా? ఆ ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 2025వ సంవత్సరంలో మన ప్రభువు మనల్ని బహుమానం కొరకై, ఘనత కొరకై ఆయన జ్ఞాపకం చేస్తాడు అని నిరీక్షణ ఇందులో మనం కలిగి ఉండవచ్చు. 6వ అధ్యాయం 1వ వచనంలో రాత్రి నిద్ర పట్టకపోయినందున అనే మాట చూస్తున్నప్పుడు ఇదంతా కూడా మేలు కొరకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్న దేవుడే అని మనం గమనించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఎస్తేరు ప్రార్థన ఉంది, మొర్దెకై ప్రార్థన ఉంది. వారిద్దరూ 4వ అధ్యాయంలో మాట్లాడుకున్నట్లుగా వారు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు ఫలితంగానే 6వ అధ్యాయం 1వ వచనంలో రాత్రి మరి అహష్వేరోషుకు నిద్ర పట్టలేదు అనే మాట చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 8వ వచనంలో సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అనే మాట చూస్తున్నాం. సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు, అవి సువర్ణ పాత్రలు అని మనం చూస్తున్నాం.
ఇదే ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం, చూడండి. ఒకసారి ఈ వచనం చదువుదాం, చూడండి. మళ్ళీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం మళ్ళీ టోటల్ గా చదవండి ఒకసారి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు 8:3 చదువుతాం. ప్రకటన 8:3. మరియు సువార్త ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదురు నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడిను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. ఇక్కడ చూస్తున్నాము, పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడుతున్న బహుధూప ద్రవ్యములు అనే మాట చూస్తున్నాం. ఈ బహుధూప ద్రవ్యములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. కారణం మనం ప్రసంగి 7:1 చదువుతాం, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అనే మాట. కాబట్టి ఆ మంచి పేరు మన ప్రార్థనలతో కలుపబడుతుంది, కలపబడి దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుచేత ప్రార్థన చేశాము అంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ధూపద్రవ్యములతో చేరటం మాత్రమే కాదు, మనము క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యములతో కలిసి ఈ ధూపద్రవ్యముల పొగ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు ఇంపైన సువాసనను ఆగ్రానించే దేవుడు అనే మాట చూస్తాం. దేవుడు ఆయన యొక్క స్వభావం ఏంటంటే 8వ అధ్యాయం 20లో చూస్తున్నాం, 21లో ఇంపైన సువాసన ఆగ్రానించేవాడు. ఆగ్రానించి ఆయన అంటున్నాడు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, 21లో సంహరింపను. తర్వాత వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి శీతాకాలములు, రాత్రింబగలు ఉండక మానవు అన్నాడు. అంటే దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించి జ్ఞాపకం చేసుకోకూడనివి జ్ఞాపకం చేసుకోడు, ఇవ్వాల్సినవి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆదికాండం 6:8లో చెప్పిన మాట, ఆయన కృప చూపించాడు నోవాహుకు అనే మాట ఉంది కదా. ఆ కృప వాస్తవంగా 8:22 చదివితే వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి శీతాకాలము, రాత్రింబగళ్ళు ఇవ్వటమే బెస్ట్ టైమ్స్, బెస్ట్ సీజన్స్. ఇవన్నీ ఎలా ఇస్తున్నాడంటే ఆ బలి మూలంగా, ఆ బలిపీఠం మీద ఉన్న ఆ ఇంపైన సువాసన ఆగ్రహించటం వల్ల. నిర్గమాకాండం 12:13 చదివితే దేవుడు ప్రభు అంటున్నాడు, నేను ఆ రక్తమును చూచి దాటిపోయేది. 8వ అధ్యాయంలో ఇంపైన సువాసన ఆగ్రహించేవాడు. నిర్గమాకాండం 12:13లో రక్తమును చూచేవాడు. ఇప్పుడు హెబ్రీ 8:12 అంటున్నాడు, వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని. ప్రభు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన ఏం చూపిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఆయన దయగలవాడు, పాపాలు జ్ఞాపకం చేసుకోడు, ఆయన నిత్యమైన కృప చూపిస్తున్నాడు. అందుకనే 118వ కీర్తనలో మాట్లాడుతూ మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును అనే మాట మనం చూస్తున్నాం. ఎస్తేరు ప్రార్థన చేసింది, మొర్దెకై ప్రార్థన చేశాడు, రాజుకు నిద్ర పట్టలేదు. ఆ గ్రంథం తెచ్చారు, మొర్దెకైను రైట్ టైంలో దేవుడు రాజు గుర్తు చేశాడు. లేకపోతే అప్పటికే చూడండి, ఎవరో ఆవరణ మంది నిలిచారు అంటే అప్పటికే వచ్చేసాడు హామాన్. ఎందుకు వచ్చాడు? ఆ ఉరి
కొయ్య మీద ఉరి తీయటానికి సెలవిమ్మని అడగటానికి వచ్చాడు. ఆ దినాల్లో హామాను అడిగింది, మరి రాజు ఇచ్చాడు కదా, వెండి తూచిమ్మని ఖజానాలో నుంచి ఆజ్ఞాపించాడు. మరి అటువంటి వాడు ఉరి కొయ్య మీద ఉరి తీయటానికి ఎందుకు అనుమతి ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఆ టైంకి దేవుడు మొర్దెకై గురించి అహష్వేరోషుకు జ్ఞాపకం చేసేసాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎలా జ్ఞాపకం చేయబడతాము అనేది మనకు అర్థమైతే ఏ సమయానికి రావాల్సిన సహాయం ఆ సమయానికి మనకు వస్తుందని మనం నమ్ముతాం. అయ్యో టైం అయిపోతుంది, దేవునికి ఎవరు చెప్పట్లేదా, లేదా దేవునికి తెలియదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆదికాండం 8:1 చూడండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను అనే మాట ఉంది. జ్ఞాపకం చేసుకోపోతే, మర్చిపోతే ఆ నోవహు ఓడ వాళ్ళకి సమాధి పెట్టి అవుతుంది. సో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రైట్ టైంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఈ అధ్యాయం అంతా మీరు చదివితే 8వ అధ్యాయంలో నీళ్లు ఇంకిపోయెను, నీళ్లు ఇంకిపోయెను, నీళ్లు ఇంకిపోయిన అనే మాట చూస్తాం. జలప్రళయం రప్పించినోడే నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి ఆ లోపల ఉన్న వారిని బయటికి రప్పించాడు. అసలు మీరందరూ ఈ ఉదయకాలం లేచి ఎలా కూర్చున్నారు? ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని కూర్చోబెట్టాడు అంతే. లేకపోతే మరవబడితే, అందరినీ లేపిన వాడిని నిద్ర లేపటం మర్చిపోతే, నిద్ర పట్టకుండా చేసేవాడు ఆయనే, నిద్ర పట్టేటట్టు చేసేవాడు ఆయనే, నిద్ర లేపేవాడు ఆయనే. నిద్ర పట్టకుండా చేసేవాడు కూడా ఆయనే కొన్నిసార్లు. ఎప్పుడంటే మేలు కొరకు సమస్తం సమకూర్చి జరిగించేటప్పుడు. నిద్ర పుచ్చేవాడు ఆయనే. ఆదికాండం 15లో అబ్రహాంతో తన 4వ తరంకి సంభవించే సంగతులు చెప్పడానికి గాఢ నిద్ర కలుగు చేసిన వాడు ఆయనే. నిద్ర లేపేవాడు ఆయనే. ఉదయకాలం మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నిద్ర లేపాడు. లేకపోతే ఆయన మర్చిపోతే ఈ కొంతకాలానికి మీ పేరు కూడా ప్రజలు మర్చిపోతారంటాడు ప్రసంగి. కాబట్టి వినండి, ఎప్పుడు మనం జ్ఞాపకం చేయబడాలి, అప్పుడు జ్ఞాపకం చేయబడతాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే నిజంగా మనం నమ్మితే చాలా ధైర్యంగా ఉంటాం. ఎర్రపోతవరంలో సేవ చేస్తున్న సత్యప్రసాద్ గారు ఆయన అన్నారు, అది పొరపాటునే అనేశారు సత్యహానోక్ గారు. ఇలా తొందరపడకుండా మనం కనిపెట్టాలి. కొన్నిసార్లు మనుషులు తప్పిదంగా చదువుతారు, మన గురించి తప్పిదంగా అనుకుంటారు. అయినా మనం కనిపెట్టాలి తప్ప తొందరపడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన పని అంతా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ ఏ స్థలంలో మనల్ని ఎంత హెచ్చించాలో ఆ స్థలంలోనికి దేవుడు తీసుకొచ్చి హెచ్చించేస్తాడు. దేవుడు మర్చిపోతున్నాడా ఏంటి అన్నట్లుగా మనము ప్రవర్తించకూడదు. ఇక్కడ మీరు చూడండి, అసలు ఏమేమి చేయాలరా బాబు అంటే ఈ హామాను అన్ని రాజే అన్నాడు చూసారా? రాజు వస్త్రం, రాజు కిరీటం, రాజు గుర్రం, అన్ని రాజులేనంట. ఎందుకంటే అయ్యగారు ఈయన్నే అనుకున్నాడు. చూడండి ఈ వచనంలో చూస్తున్నాం, రాజు గణపరచని అపేక్షించడానికి ఏం చేయాలి అని అడిగితే, నన్ను గాక మరి ఎవరిని అనుకున్నాడంట. నన్ను గాక మరి ఎవరిని? ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నన్ను గాక మరి ఎవరిని అనుకున్నాడు. అనుకొని 8వ వచనం, రాజు ధరించుకొని రాజవస్త్రం, రాజు ఎక్కు గుర్రం, రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటం. రాజు 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 అయిపోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు కనపరిచాడు ఎవరిని? మొర్దెకైని. ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు మొర్దెకైకి చెయ్యి అన్నాడు అంతే. వెంటనే చేశాడు. చేసిన తర్వాత 13వ వచనంలో చూస్తున్నాం మనం, లేదా 12వ వచనంలో చూస్తున్నాం, తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయింది. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. దేవుని పిల్లల్ని అన్యాయం చేసిన వాళ్ళందరూ కూడా అలాగే
దేవుని విషయాలలో పద్ధతుల్లో అన్యాయం చేసిన వాళ్ళందరూ రేపొద్దుట ఇదే సంభవిస్తుంది. తల కప్పుకొని దుఃఖించి వెళ్లే పరిస్థితులు వస్తాయి. కొలస్సీ పత్రిక మరలా జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం ఆఖరి వచనం. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది లభిస్తుంది. అందుచేత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఓపిక పట్టండి. వాక్యంలో ఏం చెప్పాడంటే, అన్యాయం చేయవాడు ఇంకొన అన్యాయం చేయనిమ్ము, ఎందుకంటే నా దగ్గర జీతం ఉంది కదా, నేను క్రియ చొప్పున ఇస్తానన్నాడు 12వ వచనంలో. పేతురు రాసిన పత్రికలు ఏమన్నాడు? 1వ అధ్యాయంలో, క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక పరదేశులై ఉన్నంతకాలం భయంతో గడపండి. 17వ వచనం. భయంతో గడపండి అనే మాటను మనం అర్థం చేసుకుంటే నిరీక్షణతో గడపండి అని కూడా అర్థం. ఎందుకంటే వచ్చిన 13లో ఉంది కదా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఏమి జ్ఞాపకం చేయక్కర్లేదు. బ్రదర్ మమ్మల్ని మర్చిపోయారా, మమ్మల్ని గుర్తు చేసుకోండి అని అనక్కర్లేదు. ఎందుకంటే కొందరు మర్చిపోవటం దేవుని చిత్తమే, గుర్తు చేసేవాడు దేవుడే. ఈ సంవత్సరం దేవుడు 2025లో మనం చేసిన ప్రతి ఉపకారంకై మనల్ని జ్ఞాపకం చేస్తాడు. కొంతమందికి ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, దైవ గ్రంథంలో నెహెమ్యా ఒక మంచి మాట చెప్పాడు. 5వ అధ్యాయం వచనం 19. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము అన్నాడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19 వచనం చదవండి. నెహెమ్యా 5:19. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. మంచి మాట. నేను ఉపకారం చేశాను. ఏం చేశాడు ఉపకారం అంటే, సంపాదించుకోకుండా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరి మీద అధికమైన భారం లేకుండా నెహెమ్యా మరియు అతని పనివారు మరి కొంత ఉపకారం చేశారు. దాని ఫలితం ఇప్పుడు చెప్తున్నాడు, నన్ను దృష్టించు. అవును, ప్రభు నామమును బట్టి మీరు చూపునే ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. 6వ అధ్యాయం 10వ వచనంలో. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 18. అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినా అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఉపచారం చేసిన వాడికి ప్రభు కనికరం చూపిస్తాడు ఖచ్చితంగా. కీడు చేసిన వాళ్ళు ఉంటారు, ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు. కీడు చేసిన వాళ్ళ గురించి ఏమన్నాడు ఇదే పత్రికలో 4:14లో, ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడన్నాడు. అలాగే ఒనేసిఫోరు ఇంటి వారి గురించి మాట్లాడితే ఏమన్నాడు 16లో, అతడు రోమాకు వచ్చినప్పుడు అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు, కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. మర్చిపోడండి బాబు ప్రభు, ఆయన మర్చిపోడు. చేసిన ఉపకారాన్ని ప్రభు మర్చిపోడు. చేసిన ఉపకారాన్ని ప్రభు మర్చిపోడు. అందుకనే శ్రద్ధగా క్రియలు చేయాల. మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా మనం మాత్రం ప్రభు గుర్తు చేసుకుంటాడు అనే ఆశతో శ్రద్ధగా సత్క్రియలు చేయాలి. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8లో అన్నాడు, శ్రద్ధగా సత్క్రియలు చేయండి. ఎందుకు చేయాలండి? ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు మమ్మల్ని? ఎవరు మా పేరు చెప్తున్నారు? ఎవరు మమ్మల్ని కొనియాడుతున్నారు అని అంటే దేవుడు చచ్చిపోయాడా? హనోక్ గురించి ఏం రాశాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో? దేవుడు ఉన్నాడు, తన్ను వెదకు వారికి ఫలం ఇస్తాడు. అది ఆ నిరీక్షణతో సత్క్రియ చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? 11వ అధ్యాయంలో, హనోకు నమ్మాడు, దేవుడు ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాడు. 6వ వచనం. ఆ నిరీక్షణతో సత్క్రియ చేయాలి. ఎవరు మమ్మల్ని అంతగా గుర్తించట్లేదు, హెచ్చించట్లేదు, ముందు పెట్టట్లేదు, మా పేరు చెప్పట్లేదు, మా పేరు హైలైట్ కావట్లేదు అని చెప్పి ప్రవర్తించేవాళ్ళు ప్రవర్తించవచ్చు. కానీ నెహెమ్యా అన్నాడు, మేము చేసిన ఉపకారములను బట్టి
నన్ను దృష్టించయ్యా అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మర్చిపోడు. ఏమన్నాడు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అన్నాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అన్నాడు. మనం ఎలా సాగనంపుతున్నాం, ఎలా చేర్చుకుంటున్నాం అన్ని రికార్డ్ చేస్తాడు. చూసారా? మొర్దెకై పేర్లు కూడా చెప్పాడు. ఆ గ్రంథంలో పేర్లు కూడా రాశారు. ఈ ఉదయం మనం చదువుకున్నాం కదా, ఆ రాజును చంపాలనుకున్న వారిని ఉపమాన రూపకంగా చెప్పాడా? ఉపమాన రూపకంగా కాదు, డైరెక్ట్ గా వాడి నేమ్స్ మెన్షన్ చేశాడు. పలానా వాడు రాజా నిన్ను చంపేయాలనుకుంటున్నాడు, రాసేశారు పేరు. మరి పేర్లతో సహా ఆ రాజ్యపు గ్రంథమందు రాయబడితే మన గ్రంథమందు రాయబడదా? చేసిన క్రియలు, చేసిన వ్యక్తులు, వారి వివరాలు, వారి ఉద్దేశాలు, వారి హృదయం ప్రభుతో తప్పకుండా రాస్తాడు. కాబట్టి ప్రభు సముఖమందు వ్రాయబడుతున్నాం. ఒక పాట ఉంది కదా, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు ఉన్నదా. కాబట్టి ప్రభు సన్నిధిలో, సముఖములో మన సంగతులన్నీ వ్రాయబడుతున్నాయి. కాబట్టి కపటంతో ఏది చేయొద్దు, మంచి మనసుతో చేయాలి, యోగ్యమైన మంచి మనసుతో చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనుషుల దృష్టిలో కాదు, ప్రభు దృష్టిలో రికార్డ్ చేయబడుతున్నాయి అనే నిరీక్షణ మనకు ఉండాలి. ఎలా విత్తమన్నాడు? గలతీలకు రాసిన పత్రికలో ఆత్మను బట్టి విత్తండి అన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మను బట్టి విత్తండి, దొంగ లెక్కలు వేయొద్దు, కపటపు మనసొద్దు, ఆత్మను బట్టి విత్తాలి. మనం పొందుకున్నది ఏంటి అనే ఆలోచనతో చేయాలి. అందరిలాగే కపటంగా ప్రవర్తించొద్దు. ఎందుకంటే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును, శరీరమును బట్టి విత్తువాడు క్షయమను పంట కోయును. సో ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిన అన్నాడు 7వ వచనంలో. కాబట్టి దేవుడు వెక్కిరించబడ్డావు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది లభిస్తుంది. ప్రభు నామం బట్టి చూపిన ప్రేమను మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. కొన్నిసార్లు మనం ఏది అపేక్షించకుండా కొన్ని స్థలాల్లో చాలా ప్రయాసపడ్డాం, కానీ అక్కడ అన్యాయం చేశారు. అయినా దేవుడు ఈ సంవత్సరం 2025లో దాన్ని జ్ఞాపకం చేసుకొని రావాల్సిన బహుమానాలు ఇస్తాడు. అది నిరీక్షించండి. నేనైతే ఈ విషయాన్ని ధైర్యంగా చెప్తున్నాను. 25 అనేది మన వ్యక్తిగత జీవితాల్లో నిష్కపటంగా, నిర్మలమైన మనసుతో, యథార్థతతో, ఈవిని అపేక్షించకుండా ప్రయాసపడిన ప్రతి చోట మరి అతని భాగం అతనికి ఇవ్వండి అని చెప్పిన దగ్గర ప్రభు చెప్పినప్పటికీ కూడా అలాగ చేయకుండా మరి ప్రవర్తించినా కూడా తిరిగి మరలా ఆ బహుమానాలన్నీ తిరిగి ఇస్తాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో 6వ వచనంలో ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపాడు. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని ఏం చేశారు? ద్రాక్ష తోట వేలుపలు పడేశారు. ప్రయాసపడిన వ్యక్తులను, వారి యొక్క మంచి మనసును లోకు చేసుకొని ద్రాక్ష తోట వెలుపల గెంటేస్తేనే ఏమైంది? ప్రభు తిరిగి వాటన్నిటినీ ఇస్తాడు. అట్టి నిరీక్షణ ఉండాలి. అట్టి నిరీక్షణతో మనం పనిచేయాలి. ప్రభు గెంటివేయుడుగా, ప్రభు తృణీకరించడు, ప్రభు మర్చిపోడు. యోనాతాను ఏమన్నాడు సౌలుతో? ప్రాణానికి తెగించి ఫిలిస్తీన్ని చంపాడు డాడీ, ఎందుకు చంపాలి మనం? అసలే దావీదుని ఎందుకు తరుముతున్నాను కదా. కాబట్టి మన పక్షంగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట, సౌలు అంటే విషపు చూపు గలవాడు, కానీ దేవుడు చాలా మంచివాడు. ఆదికాండం 1:31లో మనం చూస్తాం, చాలా మంచి దేవుడు, చాలా మంచివాడు. ఆయన దగ్గరికి యేసు ప్రభు చెప్తాడు ఏమనంటే, ప్రాణానికి తెగించి సేవ చేశారయ్యా, ప్రాణానికి తెగించి వెళ్ళు పరిచర్య చేశారయ్యా. అయితే చూసావా, ద్రాక్ష తోట వెలుపలికి నెట్టేశారు. మరి నువ్వు జ్ఞాపకం చేసుకో
అని యేసుక్రీస్తు తండ్రి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు తన సహోదరుల చెడుతనమును గురించిన సమాచారం తన తండ్రి దగ్గర తీసుకొస్తున్నాడు. అలాగే ఈరోజు చాలా మంది చెడుతనం ఉంది, వెలివేస్తున్నారు. యోహాను వ్రాసిన పత్రికలో చెప్పాడు కదా, వెలివేస్తున్నారు. ఎక్కడ ఈ వర్తమానాలు బయటకు వస్తే రేపొద్దుట మనకు ఇక చెల్లదు అనుకుంటున్నారో, పేర్లు వినపడకుండా, మనుషులు కనబడకుండా వెలివేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం దేవుడు న్యాయం చేస్తాడు. యోహాను వ్రాసిన 3వ పత్రికలో 10వ వచనంలో చెప్తున్నాడు, వాడు మమ్మును వెలివేస్తున్నాడు, చేర్చుకునే మనసు గల వారిని కూడా వెలివేస్తున్నాడు. ఈ సంవత్సరం దియోత్రిఫేల్ కి బ్యాడ్ ఇయర్ అన్నమాట. దియోత్రిఫేల్ అందరికి ఈ సంవత్సరం బ్యాడ్ ఇయర్. 2025 అనేది దియోత్రిఫేల్ కు చెడ్డ సంవత్సరం. ఎందుకంటే వాళ్ళు అనేకులను, నిష్కపటమైన మనస్సు గల వారిని వీళ్ళు మోసం చేసేసారు. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో మాట్లాడుతూ నిష్కపటుల మనస్సులు అనే పదాన్ని వాడాడు 18లో. నిష్కపటుల మనస్సులు, మంచి మనస్సులు. నిజంగా చాలా మంచి వాళ్ళు, చాలా మంచి మనసు గలవారు. నెహెమియా లాంటి మనసు గలవారు. ఈ యోహాను పత్రికలు అంటాడు, వారు ఏమీ తీసుకొనక, చూసారా మాట, ఆయన రాస్తాడు ఇవన్నీ కూడా. అందుకనే ఇందులో గ్రంథస్థం చేయబడ్డాయి. యోహాను రాసిన 3వ పత్రికలో అన్నాడు, వచనం 6-7 వచనాల్లో, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరు. నేను చెప్తాను, చింతపల్లిలో ఒక్కరోజు కూడా కానుక తీసుకోలేదు. నేను ధైర్యంగా చెప్తాను, చింతపల్లిలో ఒక్కరోజు కూడా కానుక తీసుకోలేదు. వారు ఏమీ తీసుకోనక బయలుదేరారు. మరి పడిన ప్రయాస తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు ఈ సంవత్సరం. దియోత్రెఫేలు వారి మనసులు పాడు చేసి వారి మనసుల్లో నుంచి మనల్ని వెలివేశారు, కానీ ఈ దియోత్రెఫేలుకి తీర్పు తీరుస్తాడు. మాత్రమే కాదు, ఇందులో ఎంతమంది చేరిక ఉందో, ఎంతమంది దుర్నీతిలో కలిశారో వాళ్ళందరూ దుర్నీతి ప్రభు బయట పెడతాడు. ఇది మీకు అంత ఎగ్జైటింగ్ గా ఉండకపోవచ్చు, కానీ ప్రయాసపడిన వాళ్ళందరికీ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంటది. ఎందుకంటే మీరు చూడండి, కొన్నిసార్లు ఎప్పుడో కేసు మనం అప్లై చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం, కానీ అనుకోకుండా ఒక రోజు అది కేసు గెలుస్తాం. ఆ కేసు గెలిచిన రోజు, ఆ రోజు కూడా ఆ కేసులో అన్యాయం పొందిన వాళ్ళందరికీ ఈ రోజు బహుమానాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో ఆ రోజు మేము కూడా ఉండటం మంచిదైతే. అలాగే ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇప్పుడు న్యాయం తీరుస్తాడు. అసలు లోకాసు వార్త 18లోనే అన్నాడు, ఏమని? ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు. అన్యాయస్తుడైన వాడే త్వరగా న్యాయం చేస్తే, ఈ విధవరాలు మాటి మాటికి నన్ను జాలకుండునట్లు అన్నాడు అంటే, మరి మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి అని వ్రాయబడింది. న్యాయాధిపతి. అన్యాయం చేయటం అసంభవం. ఆయన అన్యాయం చేయటం అసంభవం, న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఆయనే రాశాడు, ఏమని? వారు ఏమీ తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఏదో తీసుకొనే ఉంటారు అనుకుంటారు చాలా మంది, కానీ దేవుని ఆత్మ రాయించాడు, ఏమని? వారు ఏమీ తీసుకోలేదు. మరి ఎందుకు వెళ్ళారు? ఆయన నామం నిమిత్తం వెళ్ళారు. మరి మీరు ఏం చేయాలి? వాస్తవం వాళ్ళని దేవునికి తగినట్టు చూడాలి. దేవునికి తగినట్టు చూసారా? దేవునికి తగినట్టు చూస్తున్నారా? పౌలు గారంట ఏమీ తీసుకోలేదంటారు. అప్పుడు పౌలుని దేవునికి తగినట్టు చూడలేదు వాళ్ళు. 7వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 2 చదువుకోండి, ఏమనుంది? ఏం జాను? అంతే కదా, వాక్యంలో ఏముంది? ఏమి తీసుకోకుండా పరిచర్య చేసి వస్తే వాళ్ళు ఏమన్నారు? అపోస్తుడేనా అని అన్నారంట. ఇతడు అపోస్తుడేనా అన్నారంట. ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? అపోస్తులు కానుకలు తీసుకుంటారు కదా, మరి ఈయన ఏం తీసుకోవట్లేదు అంటే, తీసుకోకుండా వచ్చినందుకు వాళ్ళు ఆయన పిలుపునే ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అయినా దేవుడు ఏం చేస్తాడు? ఎవరి వారికే పంచుతాడు. ఎందుకంటే అక్కడ పౌలు గారు ఇలా చెప్తారు కొరింథీ పత్రికలో, ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని పని చేయడం చేతకానోడు చేసే పనులై పెట్టని గొడ్ల మీద పొదుగుతాడు.
కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 15లో చెప్పాడు ఏమనంటే, ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని మేము అతిశయపడం. రేపొద్దున న్యాయంగా సొలొమోను కంటే గొప్పవాడు ఏ పిల్లలు ఎవరి వారో పంచడా? ఈ బిడ్డని ఇతడే కన్నాడు, ఈ బిడ్డని ఇతడే పెంచాడు, ఆ బిడ్డని అతనికి ఇచ్చేయండి అంటాడు. అలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు పొదిగిన పిల్లలందరూ ఏమవుతారు? ఎవరి పిల్లలు వాళ్ళకి అప్పగిస్తాడు. మరి అట్టి ధైర్యం ఉంటే నిరాశ పడకుండా ముందుకెళ్ళి సేవ చేయండి. అంతేగాని సేవ చేస్తున్నామండి, కష్టపడిన తర్వాత పిల్లల్ని ఎత్తుకుపోతున్నారండి అంటే ఎత్తుకుపోతారు. ఎంతకాలం ఎత్తుకుపోతారు? తర్వాత సొలొమోను వస్తాడు, న్యాయపీఠం మీద కూర్చుంటాడు, పంచిపెడతాడు అంతే. ఇదిగో ఈ పిల్లోడు ఇతని వాడు, ఇతడే పెంచాడు, ఇతని వల్లే పుట్టాడు. పౌలు చెప్పాడు కదా, సువార్త వలన నేను మిమ్మల్ని కన్నానన్నాడు కొరింథీయులతో. సువార్త వలన నేను మిమ్మల్ని కన్నానన్నాడు. ఒకవేళ కొరింథీయులు ఏమంటారు? హృదయం కఠినం అయిపోతే, నువ్వు మమ్మల్ని కనేదేంటి? ఫలానా బిగ్ బాస్ మమ్మల్ని కన్నాడు అంటారు. ఇప్పుడు అంటే అంటారు, రేపొద్దుట క్రీస్తు ఏం చేస్తాడు వచ్చి? ఏ తండ్రి నిజమైన తండ్రో పంచిపెడతాడు అంతే. పేగులు తరుక్కుపోయేది నిజమైన తల్లికే. పేగులు తరుక్కుపోయేది నిజమైన తల్లికే. కనడానికి బాధ ఏముంటది? ముక్కలు చేయమని చెప్తుంది. కానీ న్యాయం చేస్తాడు దేవుడు. కాబట్టి తగిన కాలమందు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి జరగటం మంచిదే. ఎందుకంటే మనం ముందు కొనసాగటానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా అక్కడే మనం ఆగిపోకుండా మనం మరలా ముందు కొనసాగి పని జరిగించడానికి కారణంగా ఉంటది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6లో చెప్పినట్లుగా తగిన సమయమందు ప్రభువే తన బలిష్టమైన హస్తంతో ఆయన చేయవలసిన పని చేస్తాడు. అయితే నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగాలి. అది ప్రభు మన విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాలం మీ బలాన్ని పూర్తిగా, మీ శక్తిని పూర్తిగా దేవుని పని కొరకు వినియోగించండి. నిరాశ పడకండి. గతంలో జరిగినవి అన్ని గుర్తు చేసుకోకండి. ఎందుకంటే అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కొర్నేలి చేసిన వాటినే జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులు చేసే వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఏమన్నాడు? పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు వాటిని. ప్రకటన గ్రంథంలో 5లో ఏమన్నాడు? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు అండి సువర్ణ పాత్రలు అన్నాడు. పరిశుద్ధుల క్రియలు ఏమన్నాడు? సన్నపునార బట్టలు అన్నాడు. పరిశుద్ధులు పరలోకంలో ఇలా చెప్తాడు అనమాట. రే 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 ఈ పరిశుద్ధులు ఇవిరా దేవదూతలకు చెప్తాడు. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు, ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు, ఇవి పరిశుద్ధుల ప్రార్థనతో కలపవలసిన బహుదోప ద్రవ్యములు. మన ప్రార్థనలో చాలా బలహీనంగా పరలోకానికి వెళ్ళినా కూడా దేవుడు ఏమని లెక్క పెడతాడు తెలుసా? ఇది పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ దూతలతో చెప్తున్నాడు, ఆ ధూపద్రవ్యాలు దీంతో కలపండి. ఏమిటి ఆ ధూపద్రవ్యాలు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆ నామం ఎప్పుడైతే కలిసి వెళ్ళిందో తండ్రి దగ్గరికి, యేసుక్రీస్తు ఆయనకి చాలా ప్రియమైన వాడు కనుక ఆయన నామం పేరట మనం ఏది అడిగినా ఆయన మనకు చేస్తాడు. ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడు. మనకు రావాల్సిన బహుమానం మనకు వచ్చేస్తుంది. మనకు రావాల్సిన ఘనత వస్తుంది. నేను ఇలా అంటున్నాను, మీరు ఎక్కడెక్కడ మీ శరీరము, మీ మనస్సు, మీ ధనము పెట్టి చేసి పరిచర్య చేశారో, లేకపోతే మీరు న్యాయం చేశారో, ఎక్కడెక్కడ మీరు ఉపయోగపడ్డారో, ఎక్కడ దేవుడు అన్యాయం జరగనీయుడు. ప్రతి దానికి మీకు బహుమానం వచ్చేస్తుంది. ఇట్టి నిరీక్షణతో నిలబడండి దయచేసి. అంతే తప్ప అన్యాయం జరిగిపోయింది. థియోత్రెఫీ అన్యాయం చేశాడు, దేవుడు చేయడు కదా. వాళ్ళు బయటికి గెంటి పడేశారు. కానీ అదే రాయిని తీసి ప్రభు మూలరాయిగా చేసి సంఘం కట్టేస్తున్నాడు. మీరు తృణీకరించిన రాయి ఈయనే. అపోస్తులు 4:11 అది మూలకు తలరాయి ఆయన. మీరు జీవాధిపతిని చంపిత్రి. తర్వాత అయితే దేవుడు ఆయనను మృతుల్లోండి లేపాను. అపోస్తులు 2:33లో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు. తృణీకారం ప్రక్కనే హెచ్చింపు ఉందండి. తిరస్కారం ప్రక్కనే హెచ్చింపు ఉంది. మరోబట్టం ప్రక్కనే ఘనత ఉంది. కాబట్టి ప్రభువే మేలు కొరకు వీటన్నిటిని జరిగిస్తాడు. ఇప్పుడు యూదులు త్రోసివేయకపోతే ఆయన అన్యజనులకు ఐశ్వర్యం ఎలా అవుతాడు? యోసేపు గుంటలో వేయకపోతే ఆయన ఆశీనతను ఎలా పెళ్లి చేసుకుంటాడు?
కాబట్టి ప్రభువే చేస్తున్నాడు ఇవన్నీ అని నమ్మి సాగిపోవాలి తప్ప, మరి గతంలో చేసినంత నీరు గారిపోద్ది, ఏం నీరు గారిపోద్ది. మన దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నారు. నమ్మకంగా ఆయన కొలతతో సహా మనకు పని అప్పగించాడు. కొలతతో సహా బహుమానం అప్పగిస్తాడు. కొలిచి పని ఇచ్చిన వాడు కొలిచి బహుమానం ఇస్తాడు. కొలిచి అసలు మనల్ని అక్కడికి పంపించిందే దేవుడు అని మనం నమ్ముతున్నాం కదా. కొలిచి మనకు అప్పగించిన మేరలు మరి కొలిచి బహుమానం అప్పగించడం, ఖచ్చితంగా కొలిచి బహుమానం అప్పగిస్తాడు. ఏమేమి జరగాలి ఎవరన్నారు? ఆ రాజు అన్నాడు ఏమేమి జరగాలి. ఇప్పుడు కూడా అంతే, ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఆలోచన చేసుకుంటారు. కాబట్టి సిద్ధపరుస్తున్నాడు జీతం. ఆల్రెడీ పైన మన 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 గిఫ్ట్లు ఆల్రెడీ బాక్స్ లో పెట్టి రెడీగా ఉన్నాయి. పలానా చోట ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, మంచి మనసు, ఏది అపేక్షించలేదు, యథార్థంగా దీన్ని చేశారు. దీనిని నువ్వు యథార్థంగా చేసినందున దేవుడు ఆ బాక్స్ ఆల్రెడీ రెడీ చేశాడు. కాబట్టి వాని క్రియలకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదన్నాడు. దేవుడికి ఏమైనా మతిమరుపు ఉందా? గుడ్డోడా? ఆయన చెప్పాడు కదండి, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు, అన్ని స్పష్టంగా చూశాడు, ఏది మర్చిపోడు, అన్ని రాసుకున్నాడు. నమ్మండి, మీరు కూడా ఊహించరు కొన్ని చోట్ల దేవుడు ఎలా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు ఆ చెరసాల్లో ఉన్న యోసేపు ఏమనుకుని ఉంటాడు? ఆ పానదాయకుల అధిపతి అనేవాడు బతికాడు గాని ఆడు నన్ను మర్చిపోయాడు. ఈ 2 సంవత్సరాల్లో వాడు మళ్ళా నన్ను మర్చిపోయాడు. నేను ఇక జ్ఞాపకం చేయబడతానా అనుకొని ఉంటాడు. కానీ చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కరువు రావటానికి 7 సంవత్సరాల ముందు యోసేపును దేవుడు తీసుకొని వచ్చాడు. అలాగే దేవుడు తీసుకొని వస్తాడు. తల్లిదండ్రులు లేని అమ్మాయినే దేవుడు ఎంతగా హెచ్చిస్తే, మరి మన జీవితాలు కూడా చాలా మంది మనకు లేరు. అయినా దేవుడు మనల్ని మర్చిపోడు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుచేత ఈ ఉదయకాలం ఈ సంవత్సరం దేవుడు చేయబోయే గొప్ప కార్యం ఏంటంటే, మనకు ఇంతకు ముందు చేసిన వాటికి రావాల్సిన ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఆయన తూచిస్తాడు. నమ్మకంగా ఆయన తూచిస్తాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి న్యాయాధిపతి అయిన దేవుణ్ణి నమ్మి, ఎఫెసులో నేను మృగాలతో పోరాడినాడు నాకు లాభమేమి అని చెప్పినట్లుగా దుష్ట సాంగత్యం వద్దు, దుష్ట సాంగత్యం చేయొద్దు. దుష్టులు చెప్తారేమని, ఎంత ప్రయాసపడితే ఉంది బ్రదర్, మనకేమి మిగలట్లేదు, మనకేమి జరగట్లేదు అని అంటారు. కానీ అటువంటి మాటలు ప్రక్కన పెట్టి నీతి ప్రవర్తన గలవారై పాపము చేయకుండా దేవుని కృప వలన ప్రయాసపడుతూ ఈ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు అదే ఆసక్తి మెయింటైన్ చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం చెప్పి అదే ఆసక్తిని మనం మెయింటైన్ చేయాలి. అలాగ మనం చేసినప్పుడు రేపొద్దుట వచ్చినప్పుడు ఆయన బహుమానం తీసుకొని వస్తాడు. ఎంత మంది ముందు మన పేరు మారుమోగిద్ది తెలుసా? రేపు సార్దీ సంఘంతో మాట్లాడుతూ తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, దూతలు ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. 3వ అధ్యాయం వచనం 5లో అన్నాడు, అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టను అన్నాడు. మర్చిపోడండి, ఆయన పేరు మర్చిపోడు. కొన్నిసార్లు కొంతమంది స్టేజ్ మీదకి వెళ్ళాక అడుగుతారు, అన్నీ పేరేంటి అంటారు, మర్చిపోతారు. మనుషులు ఎంత మేలు పొందినా మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం పేరు మరవడు, పేరు తుడుపు పెట్టడం. కొన్నిసార్లు లిస్టులో పేరు రాస్తారు, ఆ తర్వాత కొట్టేస్తారు. కానీ దేవుడు కొట్టివేయడు, ఆయన పేరు ఒప్పుకుంటాడు కదా. కొన్నిసార్లు కొన్ని చోట్ల మన పేరు ఒప్పుకోవటానికి ఇష్టపడరు, కానీ ఆయన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు, ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటాడు. మరి ఎంత నమ్మదగిన మాటలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారు? నిరీక్షణగా ఎదురు చూడండి. గత సంవత్సరాల్లో జరగని ఘనత, రాని బహుమానాలు అన్ని సంవత్సరం తీసుకొని వస్తాడు. ఎక్కడెక్కడ పని చేశామో వాటన్నిటి విషయంలో ఆయన ఈ సంవత్సరం న్యాయం చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉండండి. అట్టి నిరీక్షణతో ముందుకు కొనసాగండి. భానుశ్రీ అన్న జగిత్యాల
షానగర్లో ఆ ప్రాంతాల్లో ఆయన పనిచేశాడు. కానీ ఆయన ఆ పని చేశాడు. ఆ తర్వాత పరిస్థితులు జరిగినాయి. మరి మొన్న మాతో ఆశ్చర్యంగా మేము మళ్ళీ వెళ్ళినప్పుడు మాతో వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పటి రోజులు గుర్తు చేస్తున్నారు ఆయనకి. చాలా సంవత్సరాలు అయిపోయింది. దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. మనం పడిన ప్రయాస ప్రభు మర్చిపోడు. ఇప్పుడు మరలా ఆశ్చర్యకరమైన ద్వారం తెరవబడుతుంది. సో అందుచేత నిరీక్షణ కలిగి ఉండాలి. మాకు తెలుసు అసెంబ్లీలో చాలా మంది చాలా కపటంగా వదిలేశారు మమ్మల్ని. కానీ భానుశ్రీ అన్న మాత్రం మమ్మల్ని మొదటి నుంచి అదే ప్రేమతో, దేవుని సేవకులు రాజేష్ అన్న ఎలాగో భానుశ్రీ అన్న కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి అసెంబ్లీలో. అందుకని కొంతమంది చాలా కపటంగా ప్రేమించినట్లుగా నటిస్తారు గాని వాళ్ళు మాత్రం పేరు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. పేరు చెప్పరు. ఎందుకంటే పేరు చెప్తే వాళ్ళ పిలుపులు పోతాయి. వాళ్ళని కూడా వెలివేస్తారు. కానీ ధైర్యంగా నిలబడి ఈరోజు కరీంనగర్‌లో కాన్ఫరెన్స్ పొందుకున్నాడు ఆయన. మరి మనకు 3 సంవత్సరాలే ఉంది. ఈ 3 సంవత్సరాలు దేవుడు ఎవరికి పంచిపెట్టి ఇస్తే వాళ్ళదే కదా! ఇప్పుడు మీరు చూడండి, మనం ఇప్పుడు దాకా ఎన్నో ఫంక్షన్ హాల్‌లో కాన్ఫరెన్స్‌లు జరిగించాం. కానీ మనం ఒక బిగ్ గ్రౌండ్‌లో, ఒక బిగ్ ఆడిటోరియంలో మనం ఇప్పుడు తెలంగాణలో పరిచర్య పొందబోతున్నామంటే, లేదా ఈ కాన్ఫరెన్స్ జరిగించబోతున్నామంటే అది ఖచ్చితంగా దేవుని కృప. ప్రదీప్ అన్న కూడా ఇటీవల అసెంబ్లీలో ఓపెన్‌గా లైవ్‌లో చెప్పాడు. ఈ పేరు ఒప్పుకున్నాడు. సో ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ధైర్యం మనకుండాలి. ఈ నిరీక్షణ మనకుండాలి. మనం పని చేస్తున్నాం, మన ప్రియులు మనతో ఉంటారు. వాళ్ళు నమ్మకంగా మనల్ని ప్రేమిస్తారు అని మనం కొనసాగాలి. మరి నేను ముగించే ముందు హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఈ సంవత్సరంలో మాత్రం ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మన కొరకు ఆల్రెడీ ఊరిపోయి సిద్ధపరిచిన హామాను ఉన్నాడు. మరి వాడొచ్చేలోపు దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే హామాను చేతికి మనల్ని చెక్కనేయడండి బాబు. మన మాంసం తెచ్చే కాకి చూడండి. అది అపవిత్రమైన పక్షి అయినా కూడా దాని ఉమ్మి కూడా ఆ మాంసానికి తగలనీయలేదు అంటే దాని ఉమ్మినే, దాని యొక్క అపవిత్రతనే మాంసానికి ప్రతిష్ఠితమైన దానికి తగలనీయని వాడు ఈ హామాను కీడు మనకు ఎలా తగలనిస్తాడు? కాబట్టి ప్రభువు చాలా ప్రత్యేకమైన కాపుదలు ఇస్తాడు. లేకుండా చేయాలి, నిర్మూలన చేయాలి, తగ్గించేయాలి అని అనుకుంటే అయిపోద్దా? ఆయన తగ్గిస్తే తగ్గించబడతాం, ఆయన హెచ్చిస్తే హెచ్చించబడతాం అంతే. ఆయన చేతిలో ఉంది అంతా. బెల్షస్సరుతో చెప్పిన మాట ఇదే. ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఒకటి తగ్గిస్తే తగ్గించబడతాడు, హెచ్చిస్తే హెచ్చించబడతాడు. మన ప్రభు మనల్ని హెచ్చించాలని అనుకున్నప్పుడు తొక్కేయాలని ఎంతమంది అనుకున్నా త్రొక్కివేయబడం. అందుచేత ఆయన దృష్టికి యాకోబు రాసిన పత్రికలో ఆ మాట చదివి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఈ మాట రాస్తున్నాడు 4వ అధ్యాయంలో 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. పౌలు గారు కూడా చెప్పిన మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మనం ఎంచుకుంటాం దేని బట్టి? జరిగిన పనిని బట్టే చాలు. క్రీస్తు నా ద్వారా జరిగించిన వాటిని బట్టియే కాక మరి దేని గురించి నేను మాట్లాడి తెగింపను. మనం జరిగించామా? మన ద్వారా ప్రభు జరిగించాడా? 18. కాబట్టి ఖచ్చితంగా చెప్పండి, క్లెయిమ్ చేయండి, వస్తాయి. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నిరీక్షణ కలిగి పనిచేయండి. మనుషుల దృష్టిలో పడినా రేపొద్దు ప్రభు దృష్టిలో అదంతా లేకపోతే సిగ్గే కదా, అవమానమే కదా. కానీ దేవుని దృష్టిలో పడి మనుషుల దృష్టిలో మరవబడిన పర్లేదు. ఎందుకంటే అన్ని న్యాయంగా వచ్చేస్తాయి. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? పంచుతాడు. ఈ పని ఎవరిది? పంచుతాడు. కొలిచిచ్చింది నేనే కాబట్టి కొలిచి బహుమానం ఇచ్చేయమంటాడు. నీవు తెచ్చుకొనిన దుప్పటి తీసుకురా అన్నాడు బోయాజు. నువ్వు కప్పుకొనిన దుప్పటి తీసుకొని రా అన్నాడు. దుప్పటి తెచ్చాడు. ఆ దుప్పట్లో ఈ 6 కొలల యవలు ఇచ్చి పంపించాడు. కాబట్టి మన ప్రభువు మనకు నమ్మకమైన బహుమానం ఇస్తాడు. కాబట్టి ద ఇయర్ ఆఫ్ రివార్డ్స్ గా, ద ఇయర్ ఆఫ్ రిమెంబరెన్స్ గా ఈ సంవత్సరం మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునే సంవత్సరం అని, ఆయన మనకు బహుమానం ఇచ్చే సంవత్సరం అని నిరీక్షణ కలిగి ఉందాం. అలాంటి నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరి జీవితాల్లో ప్రభు ఈ సంవత్సరం
మరోబడిన ప్రతి విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. హామాను దృష్టిలో మనం ఎంత నీచులమో చూడండి. హామాను లాంటి వారు మన కొరకు సిద్ధపరిచిన వేరు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వేరు. ఉరికొయ్య వాడు సిద్ధం చేశాడు, కానీ ప్రభు మన కొరకు సిద్ధపరిచింది చాలా ఘనమైంది. మొర్దెకైని ఊరేగించినప్పుడు హామాను ప్రక్కనే ఉంటాడు కదండి. హృదయంలో మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికొయ్యే గుర్తొస్తా ఉంటది. ఇది పీడకలైతే బాగుండు అనుకొని ఉంటాడు. తల కప్పుకొని వెళ్ళిపోతున్న వాళ్ళ భార్యకి చెప్పాడు, స్నేహితులకు చెప్పాడు, అమ్మాయి దెబ్బ తగిలింది అమ్మాయి అంటే ఆమె చెప్పింది అనమాట. అసలు నువ్వు పెట్టుకున్నవాడు యూదుడైతే అన్న, ఇప్పుడు యూదుడైన వాడితో పెట్టుకుంటేనే ఎలా ఉంటే మరి క్రైస్తవుడైన వాడితో పెట్టుకుంటే ఎలా ఉంటది? కాబట్టి నిష్కపటమైన మనసు కలిగిన వారి జోలికి వెళ్ళటం ద్వారా ప్రభు వీటిని మర్చిపోడు. వారి కన్నీటిని ఆయన చూస్తున్నాడు, వారి ప్రార్థనలు ఆయన లెక్క పెడుతున్నాడు, వారి క్రియలను ఆయన లెక్క పెడుతున్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల క్రియలు ప్రభు మర్చిపోడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ తలంపులు ప్రభు మనందరం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుడికి అనుగ్రహించిన వాక్శక్తిని బట్టి, ఆత్మ సాయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ అధ్యాయంలో ఎస్తేరు అలాగే మొర్దెకై చేసినటువంటి ప్రార్థనలో ప్రభు సమయానుకూలంగా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే హామాను కుయుక్తితో మొర్దెకైని ఉరి తీయించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ సమయంలోనే రాజు యొక్క సమాచార గ్రంథంలో మరి ముందుగానే మొర్దెకై చెప్పినటువంటి రాజుకి ప్రాణానికి హాని ఉందన్న విషయాన్ని ఆ సమయంలోనే రాజు నిద్ర లేక దేవుడే ఆయనకి నిద్ర కలగకుండా చేసి ఆ యొక్క సమాచార గ్రంథాన్ని తెరిచినట్లుగా, ఆ తర్వాత ఏ విధంగా అయితే మొర్దెకైని హెచ్చించినట్లుగా మరి ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే హామానికి కలిగినటువంటి అవమానాన్ని కూడా మనం చూస్తూ ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనల్ని కూడా మన ప్రార్థనలో మనం చేసినటువంటి పరిచర్య ఏది కూడా ప్రభు మరిచేవాడు కాదని సమయానుకూలంగా ఆయనే జ్ఞాపకం చేసుకుని ఆయనే మనల్ని హెచ్చిస్తాడు, మనకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. ఆయన మరిచేవాడు కాదు. ప్రభు చేసిన ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఇచ్చేవాడని. కాబట్టి మనం ముందుకు కొనసాగినప్పుడు సమయానుకూలంగా ఆయనే సమయం వచ్చినప్పుడు ఆయనే జ్ఞాపకం చేసుకుని మన పేరుని ఆయనే హెచ్చిస్తాడని ప్రభు యొక్క అధ్యాయం ద్వారా మనందరితో మాట్లాడారు. అయితే హాని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వారి ప్రయత్నాలు ఏవి కూడా సఫలం అవ్వవు. సమయానుకూలంగా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే జ్ఞాపకం చేసుకుని మనల్ని దానిలో తప్పించి హెచ్చిస్తాడన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకి నేర్పించారు. కాబట్టి 2025 సంవత్సరంలో మనందరం కూడా మనల్ని దేవుడు మరిచేవాడు కాదు, జ్ఞాపకం చేసుకునేవాడు, సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు అన్న విషయాన్ని, ఆ విధంగా మనల్ని నడిపిస్తాడన్న విషయాన్ని మొదటి వర్తమానం ద్వారా జూమ్ కొడుకు ద్వారా వాగ్దాన రూపంగా దేవుడు మనకు అనుగ్రహించారు. శ్రేష్టమైన తలంపులు, పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులకు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు కుయ్యర్లో జరిగే కృతజ్ఞత కూడిక రేపు సాయంత్రం, అలాగే ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడలో ప్రియులు సందీప్ గారి గృహంలో జరిగే కూడిక కొరకు, అదే రోజు సాయంత్రం శనివారం సాయంత్రం పెద్దాపురంలో జరిగే కూడిక కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరన్నా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. అలాగే జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు జరిగే గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు కూడా సిద్ధపడండి, ప్రార్థన చేయండి. సమయాన్ని ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి వినియోగించుకుని ప్రార్థించవలసింది కోరుచున్నాను. అన్న 10-11 ఉండి మర్చిపోయానండి. 10-11 తేదీల్లో ఉండిలో మరి నూతనంగా నిర్మించబడినటువంటి మందిరంలో నిన్నటి దినాన్ని మేము గతంలో సేవకులు ఆ యొక్క మందిర మరి ప్రారంభానికి మరి శంకుస్థాపనకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత చాలా కాలం తర్వాత ఆ మందిరం పూర్తిగా నిర్మాణమై నిన్నటి దినాన్ని అక్కడ మరి మొదటి దినం ఊడికి కూడా జరగడానికి ప్రభు కృప చూపించారు. ఆ మందిరంలో సేవకులు మరి ఆ ప్రాంతంలో పరిచయం ఇంకా విస్తరింపజేయాలని, అనేక మంది సత్యాన్ని మరి గ్రహించాలని 2 దినాలు ఆ ప్రాంతంలో కూడికలు ఏర్పాటు చేస్తున్నారు 10-11 తేదీల్లో. కాబట్టి మన గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ ముందుగా 10-11 తేదీల్లో 2 దినాలు అక్కడ పరిచయం జరుగుతుంది. 12వ తేదీ ఆదివారం, 13వ తేదీ నుంచి కరీంనగర్లో మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి జరుగుతున్న ఈ పరిచయాల కొరకు ప్రార్థన చేయండి.
ఎవరైనా ఈ సమయాన్ని వినియోగించుకొని ప్రార్థించవలసింది కోరుచున్నాను. మీరు చేయండి రాజేష్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన తండ్రి, నిరంతరము స్తోత్రాలుడైన మా ప్రియ పరలోకపు దేవ, మీ శ్రేష్టమైన నామానికి యేసు ప్రభు వారి నామంలో నాయన మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినాలన్నిటిలో ప్రభా సేవకులను మమ్మల్ని మీరు వాడుకొని మీ కుమారుణ్ణి నాయన అన్ని జనుల మధ్యన ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన ఆయన సంపూర్ణమైన నాయన మీ ఆత్మ నడిపింపును బట్టి, క్షేమమును బట్టి, అనుకూల వచనాలను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినాలన్నిటిలో మీ సేవకుల నోట మీ కుమారుని మీరు ప్రకటించుండగా నాయన అనేక మందికి నాయన కుమారుని ద్వారా వెల్లడైన దేవుని ప్రేమ నాయన అర్థమై వారందరూ కూడా ప్రభా నాయన ఈ శ్రేష్టమైన ఈ ఏర్పాట్లో వారు కొనసాగటానికి వారికి గ్రహింపు దయచేయమని వేడుకుంటున్నా. అలాగే మా తండ్రి, మరి మీ దాసుల నోట ఈ ఉదయకాలం మీరు మాకు అందించిన నాయన మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నాయన రాజు నిద్ర పట్టక రాజ్యపు గ్రంథాన్ని చదివి వినిపించమని అడిగినప్పుడు ఆ గ్రంథంలో మొర్దెకై రాజుకు చేసిన ఉపకారం లిఖించబడింది. రాజు మీద కుట్ర చేసిన వారిని కూర్చున్న సమాచారం మొర్దెకై నాయన తెలియజేసినట్టుగా ఆ సంగతి తెలియబడి ఈ విషయమై మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇవ్వబడిందా లేదా, ఘనత ఇవ్వబడిందా లేదని ఆయన అడగటం, ఏమీ మొర్దెకైకి ఈ విషయంలో ఏ విధమైన ఘనత ఇవ్వబడలేదని ఎరిగి నాయన మొర్దెకైని ఆయన ఘనపరచటానికి ఆయన మనసు స్థిరపరచుకున్నప్పుడు ఆ సంగతి హామానుని అడిగితే, హామాను ప్రభువా నన్ను తప్ప రాజు ఇంకెవరిని గనపరుస్తాడని మనసున అనుకొని నాయన రాజవస్త్రాలు, రాజగుర్రము, రాజకిరీటం పెట్టి అతను ఊరేగించాలని చెప్పాడు. అయితే ఇదంతా మొర్దెకైకి చేయమని హామాను తోటి చెప్పినప్పుడు ఆయన నిజముగా హామాను ఎంతో ఎంత అవమానపడ్డాడు. ఆ ఉరుకొయ్యను సిద్ధం చేసి మొర్దెకైను వేలాడదీయాలనుకున్నాడు, కానీ తన ఎదుటే తను చంపాలి, తను నాశనం చేయాలనుకున్న ఆ వ్యక్తిని నాయన రాజు గనపరిచినప్పుడు తను నిజంగా అది ప్రభా తన నెత్తి మీద నిప్పులు పోసినట్టు అయింది. నిజంగా మరి ప్రభా మేము చేసిన పరిచర్య, మీరు మాకు ఇచ్చిన మీ కృపను బట్టి నేను చేసిన పరిచర్య నాయన ఆ పరిచర్యకు న్యాయమైన ఫలము ఇవ్వటం అనేది మీరు మర్చిపోయేవారు కాదు ప్రభా. మర్చుటకు మీరు అన్యాయస్తులు కారని నాయన వీటన్నిటికీ న్యాయంగా ఇవ్వాల్సిన ప్రతిఫలం నాయన మీరిచ్చి నాయన మా శత్రువులు ఎదుటే మమ్మల్ని ఊరేగిస్తారని, శత్రువు తలదించుకొని నాయన సిగ్గుతో అవమానంతో నాయన చచ్చినట్లుగా మీరు మమ్మల్ని జయోత్సవంతో ఊరేగిస్తారని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన మా ప్రభు నామమును బట్టి మేము చేసినవి, ప్రియులు మాకు చేసినవి నాయన ఏవి అవి మీరు మర్చిపోయేవారు కాదని మీరు మాకు తెలియజేసినందుకే వాటికి తగిన ఘనతను నాయన తగిన సమయంలో నాయన మీరు ఇస్తారని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం వర్తమానాన్ని బట్టి మేమెవ్వరం నాయన ఎంత ప్రయాసపడుతున్నాం, ఇంతమంది ఇన్ని రకాలుగా మమ్మల్ని అనుకుంటున్నారు, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నా
అంత ప్రయాసపడుతున్నాం మాకేంటి అన్నట్టుగా కాక ఖచ్చితంగా మా ప్రభు మమ్మల్ని మర్చిపోయేవాడు కాదు అని మేము ఎరగటానికి సహాయం చేయండి. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. అసలు మేము చేసే ప్రార్థనలే నాయన మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఆ ప్రార్థనలతో ప్రభు. మరి ఉపద్రవ్యాలు అనగా మా ప్రభు నామము ఆ ప్రార్థనలతో కలిసి నాయన మా పక్షంగా నాయన తండ్రి వద్దకు చేరుతుండగా మరి ఎక్కువగా ఆయన మాకు ప్రతిఫలం ఇస్తాడు. నాయన అడుగు ప్రతివానికి ఇస్తాడని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. న్యాయముగా చేయాల్సినవి సరి అయిన సమయంలో నాయన మీరు జరిగించి మమ్మల్ని గణపరుస్తారని ఊరేగిస్తారని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాయన 10-11 తారీఖుల్లో ఉండిలో జరగబోయే నాయన సమావేశం కొరకు లేదా సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ సేవకులను, నాయన నీ ప్రియులను, నాయన వాక్యోపదేశకులను, మీరు అక్కడ ఉన్న ప్రజలను ఎరిగిన వాడవు నాయన. మీరే మీ సేవకుల నోట మీ శ్రేష్టమైన మాట ఆత్మ సంపూర్ణమైన ఆత్మను గురించి వాక్శక్తిని నింపి నడిపించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన ఘనంగా 2 దినాలు జరిగి అనేక మంది సంగతులు గ్రహించి ఆనందించినట్లుగా మీ కృప చూపించండి. అలాగనే మరి 13 నుంచి 17 వరకు జరిగే గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీ ఘనమైన కార్యాలు మీరు గంభీరంగా జరిగించబోతున్నారని, ఖచ్చితంగా అక్కడ మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారిని నాయన చాలా తేటగా మీరు కనబరుచబోతున్నారని, లేఖనాల్లో ఉన్న మర్మం నాయన మీరు తేటగా ఆ దినాల్లో మరి ప్రభు వివరించబోతున్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కుమారుడు మాత్రమే ఆ సభల్లో మా కార్యములలో కనబడును గాకని, ఆయన మాత్రమే కనబడేలాగా మా కూడికలన్నిటినీ మీరు ఉంచుతున్నందుకే మీకు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇలాగన మరి ప్రభువా మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మరి కాకినాడ, పెద్దాపురం ఈ ప్రాంతాల్లో జరిగే పరిచర్య కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించి మరి గొప్ప సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రియులందరినీ దీవించమని మీ సేవకులను నాయన మీ కృప చేత నింపి మా కొరకు వినియోగించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామన స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ కూడుకుని ముగింపు చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, అలాగే కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుంటాం. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.